ప్రైజ్ లార్డ్. ఈరోజు మే 4వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మనము నిన్నటి దినాన 2 తిమోతి యొక్క పరిచయాన్ని మనం చూసి ఉంటా ఉన్నాం. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి విషయాలు వచనం వెంబడి వచనము ఈ 2 తిమోతి పత్రికలో మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి విషయాలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము మొదటి 5 వచనాలను మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ వచనాల్లో ఉండేటటువంటి ప్రాముఖ్యమైన అంశము గనక మనం ఇక్కడ చూసినట్లయితే ఒక ఆత్మీయమైనటువంటి కుమారునికి ఇస్తున్నటువంటి ప్రేరణ. ఇక్కడ పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఇస్తున్నటువంటి ఒక చక్కని మోటివేషన్ను, ప్రేరణను మనం ఇక్కడ చూడబోతా ఉన్నాం. ఈ మొదటి 5 వచనాలను మనం గమనించినట్లయితే క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. గమనించాలి, పౌలు యొక్క పరిస్థితి ఏమిటో. తాను ఆ రోమా యొక్క చెరలో సంకెళ్లతో బిగించబడి సైనికుల యొక్క కాపలలో ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటాం. ఆ స్థితిలో కూడా పౌలు ఈ పత్రికను రాస్తూ మనం గమనించినట్లయితే స్పష్టముగా ఆయన అక్కడ అందిస్తున్నటువంటి గొప్ప విషయాలను, అంటే ఆ క్రొనాలజికల్ ఆర్డర్ను అంత మటుకే కాకుండా ఈ స్థితిలో రాస్తున్నా కాబట్టి అని చెప్పి ఏదో గడబడిగా రాయడమో లేకపోతే త్వరగా అక్కడ ముగించే ప్రయత్నం అట్లాంటివి ఏది చేయటం లేదు. ఎంత చక్కగా దీన్ని అందిస్తూ ఉన్నాడో మనం గుర్తించాలి. మొదటగా శుభములు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ శుభములు తెలియజేసేటటువంటి క్రమమును గనక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఏ విధమైనటువంటి ప్రేరణను, అంటే తన యొక్క ఆత్మీయమైనటువంటి కుమారునికి ఎట్టి విషయాలను జ్ఞాపకము చేస్తూ ఆయన ఇస్తున్నటువంటి ఆ ప్రేరణను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకొనబోతా ఉన్నాము. ఇక్కడ మొదటగా మనము ఇక్కడ గమనించినట్లయితే క్రీస్తు యేసు ద్వారా తాను పొందినటువంటి ఆ అధికారమును ఇక్కడ తిమోతికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన యొక్క పరిచయంలో ఆ శుభంలో గనక మనం గమనించినట్లయితే క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి ఆలోచించాలి. పౌలు రాసినటువంటి ఏ పత్రికకైనా కూడా మనం చూసినట్లయితే కేంద్రము, అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఓన్లీ ద క్రైస్ట్. క్రీస్తును కేంద్రీకృతము చేసుకొనే ఆయన ప్రతి పత్రిక రాసినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం. ఈ పత్రికలో కూడా క్రీస్తును జ్ఞాపకము చేస్తూ ఆయన ఇస్తున్నటువంటి ఆ అధికారము చేతనే అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి తాను ఇచ్చేటటువంటి ఆ మోటివేషన్లో మొదటగా తిమోతికి జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం, క్రీస్తు యేసు ద్వారా ఆయన ఇచ్చినటువంటి ఆ అధికారము నీకు జ్ఞాపకం చేస్తాం. ఏమని చెప్తా ఉన్నాడు చూడండి. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చియు వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడైన తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. ఆలోచించాలి ఈ విషయాన్ని. అంటే ఆయన ఎవరికి అపోస్తలుడు అనేటటువంటి విషయాన్ని కూడా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. ఈ విషయాలను స్పష్టంగా మనం ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ ఆలోచించినట్లయితే ఆ క్రీస్తు యేసు ద్వారానే ఈ సువార్త యాత్రలో ఆ అధికారమును మనం పొందుకున్నాము. ఆలోచించాలి, ఇది కేవలం పౌలుకో తిమోతికి వారి వరకే పరిమితము కాదండి. ఈనాడు మన జీవితాలకు కూడా మనం గ్రహించాల్సినటువంటి గొప్ప సత్యము, క్రీస్తు యేసునందున్నటువంటి జీవమును వాగ్దానమును బట్టి దేవుని చిత్తము, అది మన యొక్క గొప్ప అధికారం అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ అధికారంతోనే కదా పౌలు ఇక్కడ తిమోతికి రాస్తూ ఉన్నాడు. నాడు మన బేస్ లేకపోతే మన ఫౌండేషన్ ఏమై ఉండాలో దేవుడు ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేస్తాం.
రెండో విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించినట్లయితే ఆ పౌలు తన యొక్క శుభములు తెలియజేస్తూ దేవుని నుండి ఇక్కడ రెండో వచనంలో అంటాడు, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. ఆయన ఇక్కడ స్పష్టముగా ఇట్టివి నీవు కలిగి ఉండి నీ జీవితంలో సుఖముగా నీవు వెళ్ళబుచ్చాలని ఆయన ఇక్కడ హెచ్చరిక చేస్తాను. దేవుని నుండి వచ్చేటటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో షుడ్ నెవర్ మిస్ ఎనీ ఆఫ్ దెమ్ అని ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. అందుకని దేవుని నుండి తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును, కృప కనికరము సమాధానము ఇవి ప్రతి క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా మనం ఇక్కడ గుర్తించగలుగుతాం. కాబట్టి మొదటగా ఆ ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఇస్తున్నటువంటి ప్రేరణలో ఆయన యొక్క అధికారమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ అధికారమే మనకు బేసయ్య తిమోతి అని చెప్తా ఉన్నాడు. అట్లాగే ఆయన ఇస్తున్నటువంటి ఇట్టి విషయాలు నీవు నీ జీవితంలో కలిగి ఉండాలని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మూడో విషయాన్ని గనక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆయన గొప్ప అభినందన తిమోతికి అందిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 3వ వచనం నుంచి, నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం గుర్తించినట్లయితే స్పష్టంగా ఇక్కడ తిమోతిని ఆయన అభినందిస్తున్నటువంటి తీరును మనం ఇక్కడ గుర్తించాలి. అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు ఆపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఎంత చక్కని మాటో ఇక్కడ మనం గుర్తించాలి. పౌలు తిమోతి యొక్క విశ్వాసమును బట్టి ఆలోచించాలి. ఆయన సేవలో ఇక్కడ పౌలు గొప్ప విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. నీ కన్నీళ్లను తలుచుకొని, సేవలో ఖచ్చితముగా కన్నీళ్ళు ఉంటాయి అనేటటువంటి ఆ మాటను ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవుని యొక్క విశ్వాసములో ముందుకు కొనసాగడం, దేవుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగడం, చాలామంది ఇది ఒక పూలబాట అనుకుంటా ఉంటారు. కాదు కాదు కాదు, ఇది ఖచ్చితముగా ఇట్టి కన్నీళ్లతో కూడినటువంటి ఒక గొప్ప ప్రయాణం అని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందమును కలుగుటకై నిన్ను చూడాలని. అంటే పౌలు అంతకుముందుకు తిమోతిని తనతో పాటు ఎన్నోసార్లు చూసుంటాడు. కానీ ఇట్టి పరిచర్య తర్వాత తిమోతిపై ఉన్నటువంటి ఆ గౌరవము మరింత రెట్టింపైనట్లుగా ఇక్కడ పౌలు ఒక గొప్ప అభినందన కృతజ్ఞుడనై ఉన్నాను అంటాడు. అక్కడ మనం ఆలోచించినట్లయితే నిష్కపటమైనటువంటి విశ్వాసం అంటాడు, నిర్మలమైనటువంటి మనస్సాక్షితో అయా నీవు దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నావు అని జ్ఞాపకం చేస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఇచ్చేటటువంటి ఆ ప్రేరణలో ఇక్కడ 4వ విషయం మనం గమనించినట్లయితే ఆయన అభినందన అందజేస్తూ ఉన్నాడు. ఆ తర్వాతి విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే ఎడతెగక నా ప్రార్థనలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకనంటే ఒకరి పరిచర్య నిమిత్తమే కానివ్వండి, లేకపోతే ఒకరి యొక్క స్పష్టంగా మనం ఆలోచించినట్లయితే ఒకరి ఆ పరిచర్య సేవా విధానము కొరకు ఖచ్చితంగా ప్రార్థన సహాయము ఒక గొప్ప ఒరవడి. అంతమటుకే కాకుండా ఇక్కడ మనం గుర్తించినట్లయితే ఈ ప్రార్థన సహాయం అనేది సేవలో ఒక గొప్ప వెన్నెముకగా మనం ఇక్కడ గుర్తించాలి. అయ్యా నిన్ను చూడడానికి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని అంటా ఉన్నాడు. నిన్ను చూడవలనని రేయింబగళ్ళు ఆపేక్షించుచు అంటాడు.
ఎంతటి ప్రేమను ఇక్కడ కనపరుస్తూ ఉన్నాడో తన యొక్క ఆత్మీయమైనటువంటి కుమారుని విషయంలో ఇక్కడ మనం చూడగలుగుతాం. చివరిగా ఇక్కడ పౌలు తిమోతిని అక్నాలెడ్జ్ చేస్తూ ఉన్నాడు, అంటే ఆమోదము తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఆమోదం తెలియజేస్తున్నాడు మనం చూసినట్టయితే, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోనూ నీ తల్లి అయిన యునీకేలోనూ వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఈ విషయాన్ని స్పష్టంగా మనం ఇక్కడ గుర్తించాలి. తిమోతి నాడు అంత స్పష్టమైనటువంటి విశ్వాసములో స్థిరముగా నిలవబడడానికి, అందుకనే 3వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను నీ బాల్యము నుండి నీ వెరుగుదువు. ఎవరు నేర్పించారండి? అక్కడ స్పష్టంగా పౌలు చెబుతున్నటువంటి మాట, నీ అవ్వ అయిన లోయి నీ తల్లి అయిన యునికి. అంటే ఇట్టి విశ్వాసంలో స్థిరపడడానికి ఆయనకు బాల్యం నుండి అట్టి తర్ఫీదు పొందుతున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించాలి. ఆ తర్వాత పౌలు మొదటి మిషనరీ యాత్రలో అక్కడ ఆయన రక్షణ పొందడానికి దేవుడు ద్వారము తెరిచినట్లుగా మనం చూడగలుగుతాం. అదే విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం ఉంచుకుంటే, నేటి దినాన మన తర్వాతి తరపు మన పిల్లలకు మనము ఆ రక్షణకు బాటలు వేయాలనంటే ఇట్టి బాల్యము నుండి ఆ పరిశుద్ధ లేఖనాల యొక్క జ్ఞానమును వారికి నేర్పించాలి. ఆలోచించాలి, ఇప్పుడు వాటి యొక్క ఆత్మీయ అర్థము వారు గ్రహించకపోవచ్చు, కానీ వారు రక్షణ పొందిన తర్వాత ఇది నాకు ఎందుకు నేర్పించారు, ఎందుకు తెలియజేశారు అనేటటువంటి ఆ విషయాలు ఒక్కొక్కటిగా వారు గ్రహించడం మనం చూడగలుగుతాం. కాబట్టి ఇట్టి విషయాలను తెలియజేస్తూ పౌలు అక్కడ తన యొక్క ఆత్మీయ కుమారునికి గొప్ప మోటివేషన్ను, ప్రేరణనిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. మొదటగా మనం అక్కడ జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే, ఆ పౌలు తిమోతికి రాస్తూ చెబుతున్నటువంటి, అయ్యా క్రీస్తు యేసే మన యొక్క అధికారం అని జ్ఞాపకం చేస్తాం. అట్లాగే కృప కనికరము నీకు తోడై ఉండును గాక అని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మటుకే కాకుండా ఆయనకు అభినందన తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం ఆలోచించినట్లయితే అభినందన మాత్రమే కాకుండా ఆయన అయ్యా నిన్ను ప్రార్థనలో రేయింబగళ్ళు జ్ఞాపకం చేసుకుంటాం, నిన్ను అయా చూడాలని ఎంతో ఆపేక్షతో ఎదురు చూస్తూ ఉన్నాను అంటూ చివరిగా ఆయనను అక్నాలెడ్జ్ చేయడం మనం అక్కడ చూడగలుగుతాం. ఎంత గొప్ప మోటివేషన్ ఇక్కడ పౌలు ఆ తిమోతికి అందిస్తూ ఉన్నాడో మనం ఇక్కడ గుర్తించగలగాలి. నాడు మనం గ్రహించాల్సినటువంటి విషయము, ఆ తిమోతి వరకే ఈ మోటివేషన్ ఆగిపోకూడదండి. నాడు దేవుడు ఈ భాగము ద్వారా నీకు కూడా ప్రేరణ కలగజేస్తూ ఉన్నాడు. మన యొక్క ఫౌండేషన్, మన యొక్క అధికారము క్రీస్తు అని నీవు గ్రహిస్తూ ఉన్నావా? అంత మట్టుకే కాకుండా ఆయన యొక్క కృప, కనికరము, సమాధానము నీకు ఎప్పుడు తోడై ఉంటుంది. ఆలోచించాలి. నీ కొరకు, నా కొరకు ప్రార్థన చేసేటటువంటి ఒక గొప్ప సమూహము, అన్నిటికంటే ప్రాముఖ్యంగా తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు విజ్ఞాపన చేస్తుండడం, అట్టి గొప్ప విషయాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకో. ఆయన రాజ్యంలో నిన్ను చూడాలని ఆయన ఇక్కడ పౌలు తిమోతిని చూడాలని ఎంత ఆశ కలిగి ఉన్నాడో, ఆయన రాజ్యంలో నువ్వు ప్రవేశించేటటువంటి ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను చూడాలని ఆశిస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ చివరిగా మనం గమనించినట్లయితే తన యొక్క విశ్వాసము తన అవ్వ అయినటువంటి లోయలోను, అట్లా తన తల్లి అయినటువంటి యునీకేలో ఆ విశ్వాసం మొదట చూచాను, అది ఇప్పుడు నీలో కూడా చూస్తూ ఉన్నాను అంటాం. కాబట్టి ఇది మన తర్వాత తరములకు విశ్వాసమునకు అట్లాగే రక్షణకు గొప్ప బాటలు వేయాలనేటటువంటి ఆ హెచ్చరికతో మనకి ఇక్కడ ఈ ధ్యానమును జ్ఞాపకం చేస్తాం.
కాబట్టి ఈ ప్రేరణ నీవు అందుకొనగలుగుతా ఉన్నావా? ప్రార్థన చేస్తా. అత్యంత కృపగల దేవ, అయ్యా ఇక్కడ పౌలు తిమోతికి ఇస్తున్నటువంటి ఆ మోటివేషన్ ఈనాడు మాకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి ఇట్టి ప్రేరణను మేము జ్ఞాపకం చేసుకుంటాం. అయ్యా నిజంగా నీ వాక్యం హెచ్చరిస్తున్నటువంటి విషయాల పట్ల నిర్లక్ష్యం లేకుండా అవగాహన గల వారమై అయ్యా రోషముతో ఆ విశ్వాసములో ముందుకు కొనసాగటం మీ కృపలో భద్రపరచుకున్నాం. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.